Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నిరోష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలండి. ఇంకా నేను ఏంటి ఇలా రెడీ అవుతున్నాను చూస్తున్నారా? మేమైతే ఇంకా వీకెండ్ కదా, అందుకే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము బెంగళూరులో. ఇంకా అలాగే డే 6 నవరాత్రిలో మనకు గ్రే కలర్ కాబట్టి నేను ఇలా గ్రే కలర్ అయితే వేసుకున్నాను. సో ఇంకా మా పిల్లలు అయితే ఆల్రెడీ రెడీ అయితే అయిపోయారు. ఇంకా నేను కూడా రెడీ అయితే అవుతున్నానండి. సో ఇంకా ఫుల్ అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మొత్తానికి రెడీ అయితే అవుతున్నాను. ఇంకా ఫైనల్గా లిప్స్టిక్ అయితే వేసేసుకుంటున్నాను. సో నాకు లిప్స్టిక్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. సో నేను ఎప్పుడు కూడా మిస్ అవ్వను, ఎక్కడికి వెళ్ళినా కూడా లిప్స్టిక్ అయితే వేసుకుంటాను. మీకు కలెక్షన్ కూడా చూపించాను కదా, సో అంత ఇష్టం అనమాట. సో ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. సో నాకు ఈ డ్రెస్ అయితే చాలా ఇష్టము. ఇది ఎప్పటితో తెలుసా, ఒక 5 to 6 years బ్యాక్ నా బర్త్డేకి అయితే మా హస్బెండ్ కొనిచ్చారు. సో చాలా బాగుంటుంది. సో ఎక్కువైతే వేసుకోను. సో ఇంకా మేమైతే బయలుదేరేసాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము. చూసారా, ఇదే అండి ఇస్కాన్ టెంపుల్. సో చాలా బాగుంటుంది. ముందైతే ఇంకా మేము 2 times అయితే వెళ్ళాము. సో చాలా దూరం అండి. సో చాలా ట్రాఫిక్ అయితే ఉండింది, చాలా కష్టం అయితే అనిపించింది అనమాట. ఇంకా మొత్తం ఫ్యామిలీ కాబట్టి సో అలా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే రీచ్ అయిపోయాం అనమాట. సో కార్ అయితే పార్క్ చేసేసి మనము టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకి కేఆర్పురం నుంచి మెట్రో ఫెసిలిటీ కూడా ఉందండి. చాలా ఈజీగా అయితే మెట్రోలో వచ్చేయచ్చు. కాకపోతే ఇంకా మనము మెట్రోలో ఇంకా అందరం దిగి రావడానికి చాలా కష్టం అనిపించి మేమైతే ఇంకా ఇలా కార్లో అయితే వచ్చేసాము. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మెట్రో కూడా చూస్ చేసుకోండి, చాలా ఈజీ అనమాట మెట్రో ఫెసిలిటీ. ఇంకా పార్కింగ్ అంతా అయిపోయి లోపలికైతే వచ్చేసాం అనమాట. లోపలికైతే వచ్చేసి మనం దేవుని అయితే దర్శనం చేసుకుందాం. సో ముందు మనము వచ్చినప్పటికీ ఇప్పటికైతే చాలా చేంజెస్ అయితే అయిందనమాట. సో చాలా కొత్తగా అయితే ఉంది. చాలా పెద్ద టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. చాలా పీసియస్గా మనకి ఉంటుందన్నమాట టెంపుల్ అయితే. సో ఇంకా మొత్తం అయితే మేము లోపలికైతే వెళ్తున్నాము. తెలియదు అనమాట ఎక్కడెక్కడ వీడియోస్ తీయాలి ఏంటి అనేది, ఎందుకంటే కొన్ని చోట్ల అలో చేయరు కాబట్టి నేను ఎక్కడ అలో అవుతుందో అక్కడ మాత్రం తీసి మీకైతే చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ రాగానే లోపలికి అయితే చూసారు కదా, ఇక్కడ మనకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం జపించుకుంటూ మనం ఇక్కడ చూపిస్తున్నట్లు 108 స్టెప్స్ అయితే మనము జపించుకుంటూ వెళ్ళాలండి. ఇలా మనకి లోపల 108 స్టెప్స్ నడుచుకుంటూ మనము ఇలా మంత్రం జపించుకుంటూ వెళ్తే మన బాడీ కూడా చాలా పాజిటివ్ కాన్షియస్గా దేవుణ్ణి స్మరించుకుంటూ అయితే వెళ్తాము. ఇంకా పిల్లల్ని కూడా నేనైతే కిందకి దింపానమాట. సో నడుచుకుంటూ ఇలా వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేసి. సో ఇక్కడ చూసారా, మొత్తం అందరూ కూడా ఇదే విధంగా మనము ఫాలో అయితే అవుతున్నారు. సో చాలా బాగుందండి లోపల అయితే. సో ఫైనల్గా అయితే 108 స్టెప్స్ అయితే అయిపోయాయి అన్నమాట. ఇలా మనకి స్టెప్స్ అవ్వగానే ఇలా ఫస్ట్ అయితే మనము నరసింహస్వామిని అయితే దర్శించుకుంటాం అన్నమాట. సో లోపల అలో లేదనుకుంటున్నాను నేనైతే వీడియో. సో అందుకే అండి నేను నరసింహస్వామిని అయితే లోపల చూపించలేదు. చాలా మంచిగా అయితే దర్శనం అయితే అయిందండి నరసింహస్వామిని. సో ఇక్కడ నుంచి మనమైతే నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటాం అన్నమాట. సో ఇక్కడైతే వ్యూ చూసారా ఎంత బాగుందో. సో చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే, చాలా బాగుంటుంది. ఇంకా మనమైతే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నామండి. సో ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నట్లు మనకి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం అయితే చేసుకుంటాము. సో చూసారా, ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత మనం అయితే బయటకు వచ్చాక వ్యూ చూసారా ఎంత బాగుందో. సో చాలా బాగుందన్నమాట. ఇక్కడ బయట కూడా వ్యూ అయితే చూసుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది. అది కూడా మనకి ఈవినింగ్ టైం వెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా మనమైతే లోపలికి అయితే వెళ్దాము. ఇంకా లోపల శ్రీకృష్ణుని వెళ్ళే చోట అయితే నాకు తెలిసి వాళ్ళు అలో చేయరు. ఆల్రెడీ పిక్చర్స్ అయితే పెట్టారు, ఫొటోస్ వీడియోస్ నాటలో అని. ఇంకేమైనా వీలవుతుంది అనేట్టుగా ఉంటే మీకైతే క్యాప్చర్ చేస్తానండి. ఇంకా మేమైతే దర్శనం వెళ్ళేసి అయితే వచ్చేస్తామన్నమాట. ఇంకా ఇక్కడైతే దర్శనం అయితే చేసుకుని కిందకైతే వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లుగా ఉంటే ఇక్కడ స్వామి, వీళ్ళ పేరు వచ్చేసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అన్నమాట. వీళ్ళే అన్నమాట ఇస్కాన్ టెంపుల్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇది వచ్చేసి 1966 జూలై 13th అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకి బెంగళూరులో
యశ్వంత్పూర్లో ఉందన్నమాట. సో యశ్వంత్పూర్ మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇట్లా కేఆర్పురం నుంచి ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడి నుంచి అయినా కూడా మనకి మెట్రో ఫెసిలిటీ ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ మొత్తం అయితే మనకి ఇంకా షాపింగ్ ఏరియాకి వచ్చేసాం అనమాట. ఇంకా తెలుసు కదా, ఇంకా పిల్లలకి ఏదో ఒకటి ఇంకా ఆకలి అయిపోయింది అనమాట పిల్లలకి. అక్కడ మనకు స్నాక్స్ అన్ని రకాలుగా అయితే మనకి దొరుకుతాయి. ఇంకా ఏమైనా మనకి కావాలనుకుంటే ఇక్కడ ఎక్కువ మనకి బుక్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఎవరైనా బుక్స్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా బుక్స్ బాగా తీసుకోవచ్చు, అన్ని లాంగ్వేజెస్లో మనకి దొరుకుతాయి. సో ఇలా మేమైతే ఇంకా స్నాక్స్, ఇంకా జిలేబీ, అలాగే సమోసా, ఇంకా ఏవేవో ఉన్నాయండి. మేమైతే ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంకా ప్రసాదం కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో పొంగల్ అయితే ఇచ్చారు, కార పొంగల్ చాలా బాగుంది పొంగల్ అయితే. ఇంకా ఈ విధంగా ఇక్కడ మనము ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తినేసి వెళ్ళొచ్చు అనమాట. సో చాలా స్పేసియస్గా ఉందన్నమాట ప్లేస్ కూడా. సో ఈ విధంగా మనకి చాలా ప్లేస్ అయితే ఇచ్చారు. సో మొత్తానికైతే మా దర్శనం అయితే మొత్తం అయిపోయిందండి, షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా మేము ఏమి ఎక్కువ తీసుకోలేదు, ఇంకా పిల్లలు కూడా ఏమి ఎక్కువ అడగలేదండి. అక్కడ ఇంకా మొత్తం తినడానికి అలాగే చిన్న చిన్న బుక్స్ అలాంటివి ఉన్నాయి కాబట్టి పిల్లలు ఏమంత అట్రాక్టివ్ అవ్వలేదు. సో దానికోసం మేమైతే ఏమి తీసుకోలేదన్నమాట. సో ఇంకా ఫైనల్గా మొత్తం బయట అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా కొంచెం సేపు అయితే టైం అయితే స్పెండ్ చేసి ఇలా వాటర్ దగ్గర పిల్లలు అయితే కొంచెం సేపు ఆడుకున్నారు. ఇంకా ఇక్కడ కొంచెం సేపు అయితే కూర్చొని టైం స్పెండ్ చేసేసి ఫొటోస్ అలా తీసుకొని బయలుదేరేసాం అనమాట. ఇంకా మేము వెళ్ళిన ఇస్కాన్ టెంపుల్ వీడియో అయితే ఇదే అనమాట. సో మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.